వీళ్ళు తమ సిబ్బందితోనూ విమానాలు, హెలికాప్టర్లతో క్యూరారే ప్రాంతంను అన్వేషిస్తూ బయలుదేరగా ఒక ఈక్వెడార్ సైనిక పటాలము, స్వచ్ఛందంగా వచ్చిన అనేక మంది కీచువాలు మరియు టైమ్ పత్రిక విలేకరి కార్నెల్ కాపాల్ మరియు వారిని వెంబడించారు. 11వ తేదీ బుధవారం నాడు జానీ కీనన్ మరియు పామ్ బీచ్ వైపు వెళ్లి క్యూరారే వెంబడి పరిశీలన చేశారు. ఒక మృతదేహం కనబడింది. ఆ తర్వాత ప్రవాహం దిగువన మరొకటి. జనవరి 13 శుక్రవారం నాటికి 4 మృతదేహాలు లభించాయి. బల్లెములతో ఎక్కడ పడితే అక్కడ పొడవబడి, నరకబడి, గుర్తుపట్టడానికి వీలు లేకుండా చింద్రమైపోయి ఉన్నాయి. దుస్తుల రంగులు, చేతి గడియారాలు, పెళ్లి ఉంగరాలు, జేబులలో దొరికిన డైరీలు, ఇతర వస్తువులను బట్టి ఎడ్ మెకెల్లీ తప్ప మిగిలిన మిత్రుల 4 మృతదేహాలు లభించాయి. మెకెల్లీ యొక్క బూటు మరియు చేతి గడియారాలు కీచువాలకు దొరికాయి. నేట్ సెయింట్ చేతి గడియారము 3 గంటల 10 నిమిషాలకు ఆగిపోయింది. ఆయుధాలు కలిగి ఉన్న మిత్రులు అంత నిస్సహాయంగా ఎలా చనిపోయారో ఎవరికి అర్థం కాలేదు. పామ్ బీచ్లో ఎక్కడ పోరాటం జరిగిన ఆనవాళ్లు కనబడలేదు. చాలామంది ఎవరికి వారే మూగగా ఏడుస్తున్నారు. కొందరు కన్నీళ్లు ఆపుకోలేకపోతున్నారు. సాయంకాలం వేళకు వారి అన్వేషణ పూర్తి అయిపోయింది. మెకెల్లీ దేహం లభించే అవకాశం లేదని నిర్ధారించుకున్నారు. అంతలోనే భారీ వర్ష సూచన, పెనుగాలి ఆరంభమైంది. ఫ్రాంక్ బ్రౌన్ గారు అక్కడే ఒక చిన్న భూస్థాపన కార్యక్రమం నిర్వహించి మిత్రులను మంటికి అప్పగించారు. షెల్మెరాలో నున్న వారికి కార్నెల్ కాపా మరియు డాక్టర్ జాన్స్టన్లు సంగతులను వివరించారు. శనివారం ఉదయం మిషనరీల భార్యలను నావికాదళ విమానంలో పామ్ బీచ్ వద్దకు తీసుకెళ్లి సమాధులను చూపించారు. జనవరి 15న కీటోలో జరిగిన జ్ఞాపకార్థ కూడికలో 5 అయిన యవ్వన విధవరాన్లు అంతటి హృదయ వేదనలోనూ నా ప్రాణమా నీకు నెమ్మది కలిగి ఉన్నది అంటూ పాట పాడి దేవుని మంచితనానికి కృతజ్ఞతాస్తులు చెల్లించారు. దేవుని వాగ్దానాలను జ్ఞాపకం చేసుకుంటూ భావి జీవితం గురించి ఆలోచిస్తున్నారు.